నా పేరు జి శివకుమార్. నేను జండపల్లి నుంచి రంగపురం వచ్చి చదువుకుంటున్నాను. మాది బీద కుటుంబం. మా నాన్న, అమ్మ, నేను, అక్క వ్యవసాయం చేస్తాము. నేను ఇంటికాడ ఉన్నప్పుడు పరీక్ష సమయంలో నాకు ఎక్కువగా పనులు ఉండడం వల్ల నేను చదువుకోలేకపోతున్నాను. దాన్ని మా ప్రధాన ఉపాధ్యాయులు గుర్తించి వందే మాతరం ఫౌండేషన్ అయ్యసాగరం దగ్గరికి పంపించి నన్ను చదివించడం వలన నేను బాగా సంస్కారం, క్రమశిక్షణ, డిసిప్లిన్ అన్నీ నేర్చుకున్నాను. నేను వీడికి వచ్చిన తర్వాత అందరూ సార్ వాళ్ళు అందరూ 4 గంటలకు తెల్లవారుజామున 4 గంటలకు లేపి చదివేయడం వలన నా యొక్క జ్ఞాపక శక్తి ఎంతో ఎక్కువగా పెరిగింది. 6 గంటల నుంచి 7 గంటల వరకు ఐరన్ నుంచి మాకు యోగ గురువు వచ్చి మాకు యోగ నేర్పడం వలన మా యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది. రోజుకి రెండు పరీక్షలు పెట్టడం వలన మా యొక్క చదువు చాలా మారిపోయింది. ఇలా ప్రతి సంవత్సరం పెట్టడం వలన మన భారతదేశం యొక్క విద్యార్థుల యొక్క ప్రగతి పెరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడికి రావడం వలన మా మాధవరెడ్డి సారు ప్రతి గెస్టును తీసుకుని రావడం వలన మా యొక్క స్పీచ్ను ఎలా మాట్లాడాలి, ఎలా తోడివర్తి మెలగాలి, సమాజానికి ఎలా సేవ చేయాలి అనే విషయాలు బాగా తెలుసుకున్నాను. నేను 10th క్లాస్ చదివిన తర్వాత త్రిబుల్ సీట్ కొట్టాలని కోరుకున్నాను. ఒకవేళ అది కానీ రాకపోతే నేను ప్రజాసేవ చేయడానికి సిద్ధపడుతున్నాను. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కలెక్టర్ అయ్యి ప్రజలకు నా రక్తాన్ని 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు నా రక్తాన్ని ఇచ్చి ఇలాంటి క్యాంపులు నేను కూడా ప్రవేశపెట్టి పేద విద్యార్థులను సమాజానికి ఉన్నత స్థాయిలో ఎలా మెలగాలి అనే విషయాన్ని గురించి వివరిస్తాను.